హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిస్నరీ. బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 హౌస్లో ఈ వారం నామినేషన్స్ ముగిశాయి. ఈ నేపథ్యంలోనే బిగ్ బాస్ హౌస్లో రేస్ టు ఫినాలే టాస్క్ మొదలైంది. అయితే బిగ్ బాస్ రేస్ టు ఫినాలే టాస్క్లో పాల్గొనాలి అంటే మొదటగా రేస్ టు ఫినాలే టాస్క్కి అర్హత సాధించే కంటెండర్స్ని ఎంపిక చేసే పనిలో భాగంగా బిగ్ బాస్ హౌస్లోకి గత సీజన్స్కి చెందిన కొంతమంది కంటెస్టెంట్స్ని హౌస్లోకి పంపించి వారితో టాస్కులు ఆడించి ఆ తర్వాత హౌస్లో ఉన్న వారిలో నుంచి ఒక్కొక్కరిని కంటెండర్స్గా చేయాలి అంటూ బిగ్ బాస్ అయితే చెప్పారు. ఇక బిగ్ బాస్ హౌస్లో మొదటి కంటెండర్ని అంటే రేస్ టు ఫినాలే కోసం పోటీ పడే మొదటి కంటెండర్ని ఎంచుకునే సమయం ఆసన్నమైంది అంటూ టాస్క్లు అయితే ప్రారంభించారు. ఇక ఈ టాస్కులకి సంచాలకుగా వ్యవహరించడానికి అఖిల్ అలాగే దేత్తడి హారిక బిగ్ బాస్ హౌస్లోకి ఎంట్రీ అయితే ఇచ్చారు. వీరిద్దరి ఆధ్వర్యంలో కొన్ని టాస్కులు అయితే జరిగాయి. ఆ టాస్క్లో గెలిచి రోహిణి మెగా చీఫ్ కంటెండర్గా రేస్ టు ఫినాలే టాస్క్ కంటెండర్గా నిలిచింది. సో ఫైనల్గా ఈ వారం మెగా చీఫ్గా ఉన్న రోహిణి ఎలాగోలా మళ్ళీ రేస్ టు ఫినాలే టాస్క్లో భాగంగా మొదటి కంటెండర్గా నిలిచింది అని చెప్పవచ్చు. అయితే గత వారం టాస్కుల్లో కానీ ఈ వారం టాస్కుల్లో కానీ రోహిణి ఒక్కొక్కరిని చిత్తు చేసి దుమ్ము దులిపి పడేస్తుంది అని చెప్పవచ్చు. అందరూ కలిసి రోహిణిని వీక్, నువ్వు గేమ్ ఆడలేవు, నువ్వు గేమ్లో జీరో అని అంటూ ఉండడంతో రోహిణి తన సత్తా అయితే సాటుతుంది అని చెప్పవచ్చు. ప్రస్తుతానికి ఇంకా రేస్ టు ఫినాలే టాస్క్లో రోహిణి తర్వాత గౌతమ్, టేస్టీ తేజ ముందు వరుసలో ఉన్నట్టుగా తెలుస్తుంది. మరి ఈ రేస్ టు ఫినాలే టాస్క్లో మొదటి కంటెండర్గా నిలిచిన రోహిణిపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. మరిన్ని బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిస్నరీ.